మాల్లో లాస్ట్ వీకెండ్ 50% సేల్ ఎఫెక్ట్ అనమాట. ఇది ఎటు చూసిన జనాలే. నాకైతే మాల్కి వెళ్ళినట్టు అస్సలు అనిపించలేదు. ఏదో తిరణాలకి వెళ్ళినట్టే ఉన్నింది అసలు. మరి అన్ని ఆఫర్లు ఉన్నప్పుడు మనం ఊరికే వస్తామా చెప్పండి? సక్సెస్ అయినా అవ్వకపోయినా ఒక పని స్టార్ట్ చేసాం కాబట్టి అది సక్సెస్ వచ్చే వరకు దాన్ని అయితే వదలాలని అస్సలు అనుకోవట్లేదు. మన ఛానల్లో ఎక్కువ కుకింగ్ వీడియోసే చేస్తాను కాబట్టి నాకు వీడియోస్లోకి యూజ్ అవుతాయని కొన్ని వస్తువులు అయితే తీసుకున్నాను. అందులో ఫస్ట్ వచ్చేసి పీజియన్ వాళ్ళది కుక్కర్స్ తీసుకున్నాను. స్టెయిన్లెస్ స్టీల్ 3 లీటర్స్ అలాగే 2 లీటర్స్ వచ్చింది. వీటి ప్రైస్ వచ్చేసి 1400 పడింది. కుక్కర్స్ మాత్రం 2 వచ్చాయి కానీ లిడ్ అయితే ఒకటే వచ్చింది. ఆ ప్రైస్ కి అది బెస్టా కాదా మీరే చెప్పాలి. ఇంతకు ముందు ఒకసారి మా అమ్మ మా అత్తమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఇద్దరు ఒకటే మాట అన్నారు, ఇంట్లో ఏంటి గిన్నెలు ఎక్కువగా లేవు అనేసి. వాళ్ళు కొనిచ్చినవి తప్ప మధ్యలో నేను కొనుక్కున్నదైతే అస్సలు లేదు. నాకెందుకో గిన్నెలు పెద్ద ఎక్కువగా కొనుక్కోవాలని అసలు అనిపించదు. ఆ మాట అన్నందుకు వాళ్ళ దగ్గర నుంచే కొన్ని గిన్నెలు అయితే తెచ్చేసుకున్నాను. కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అయితే తప్పదు, ఇంకా కొనాల్సి వస్తుంది. అలా కొంటూ ఉన్నాము. నెక్స్ట్ వచ్చేసి ప్రెస్టేజ్ వాళ్ళది స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ తీసుకున్నాను. ఇందులో వచ్చేసి 3 పీసెస్ వచ్చాయి. ఒకటి ఫ్రైయింగ్ ప్యాన్ వచ్చింది 1.9 లీటర్స్ ది. ఇంకొకటి సాస్ ప్యాన్ విత్ గ్లాస్ లిడ్ వచ్చింది, అదైతే 1.5 లీటర్స్. నెక్స్ట్ వచ్చేసి కడాయి విత్ గ్లాస్ లిడ్ వచ్చింది 2.25 లీటర్స్ అనమాట. ఇదైతే కాస్ట్ వచ్చి 1990 పడింది. యాక్చువల్ గా అయితే ఆఫర్లు ఉన్నాయని మాకు అస్సలు తెలీదు. మా వాడు ఎప్పటి నుంచో మాల్కి వెళ్దామని గొడవ చేస్తుంటే సరే ఆ రోజు ఖాళీగా ఉన్నామని తీసుకొని వెళ్ళాము. అక్కడికి వెళ్ళాకే తెలిసింది ఆఫర్లు ఉన్నాయని. జూలై 4th 5th 6th ఆఫర్స్ ఉన్నాయంట. మేము వెళ్ళింది 6th రోజు అనమాట. సో ఇంకా ఆఫర్లు ఉన్నాయంటే ఊరుకుంటామా చెప్పండి? నిజం చెప్పాలి అంటే బయటికి వెళ్ళినప్పుడు లేదా ఆన్లైన్ లో ఇప్పటికి 5-6 టైమ్స్ వరకు తీసుకుందామని అన్ని చూస్తాను. మళ్ళీ వాటి కాస్ట్ చూసి ఆగిపోతూ ఉంటాను. ఆ రోజు ఎందుకో నాకు బెటర్ గానే అనిపించినాయి ప్రైజెస్. తీసుకుంటే ఇంక ఇవాళ తీసేసుకుందామని వెళ్ళి అంతమంది ఉన్నా సరే సెలెక్ట్ చేసుకోవడానికి 10 minutes కూడా పట్టలేదు నాకు. కానీ బిల్లింగ్ కి మాత్రం ఆల్మోస్ట్ 1 hour టైం పట్టింది. వాటితో పాటు వెజిటబుల్ చాపర్ కూడా ఒకటి తీసుకున్నాను, యూజ్ అవుతుంది అనేసి. 130 రూపీస్ పడింది. ఇదైతే మామూలు ఆన్లైన్ లో కూడా అంతే కాస్ట్ ఉంది. బయటికి అక్కడికి పెద్ద తేడా అయితే ఏం అనిపించలేదు. ఓన్లీ ఇలాంటివే కాకుండా ట్రాలీస్ ఇంకా బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్ వాటిపైన కూడా ఆఫర్స్ పెట్టేసి ఉన్నారనమాట. గ్రాసరీస్ పైన కూడా 50% ఆఫ్ ఉన్నింది. జనాలు అయితే అసలు చిన్న చిన్న పిల్లల్ని వేసుకుని కూడా ఎంతమంది ఉన్నారో అసలు ఆ రోజు మాల్లో. మొత్తానికి ఇన్ని వస్తువులు అయితే తీసుకున్నాము ఒకేసారి. వీటి ప్రైస్ బెస్టా కాదా అనేది మీరే చెప్పాలి.